హాయ్ స్టూడెంట్స్, లాస్ట్ వీడియోలో మనం గద్య భాగానికి చెందిన కొన్ని క్వశ్చన్ ఆన్సర్ తెలుసుకున్నాం కదా. మిగతా ఏంటో మనం ఈరోజు ఈ వీడియోలో తెలుసుకుందాం. ఓకే ఓకే ఫస్ట్ క్వశ్చన్ చూద్దాం. లోక్ గీత్ और సంగీత్ का क्या संबंध है? లోక్గీత్ అంటే జానపద గీతానికి మరియు శాస్త్రీయ సంగీతానికి సంబంధం ఏముందని ఇక్కడ అడుగుతున్నారు. ఆన్సర్ చూద్దాం. लोकगीत अपनी लोच, ताजगी और लोकप्रियता में శాస్త్రీయ సంగీత్ సే భిన్న హై. శాస్త్రీయ సంగీతానికి భిన్నంగా ఉంటాయి. ఏంటి? లోక్గీత్ జానపద గీతాలు. ఎందుకు అంటే శాస్త్రీయ సంగీతానికి అభ్యాసం అనేది చాలా అవసరం ఉంటుంది. లోక్గీత్కి అభ్యాసము ఉండదు. ఎందుకు అంటే అవి ఎలా ఉంటాయి? అప్ని లోచ్ తాజ్గీ. తాజ్గీ అంటే తాజ్ అంటే అప్పటికప్పుడు ఫ్రెష్గా, లోచ్ కోమలత్వానికి ఆ వర్డ్స్ అప్పుడప్పుడే అల్లబడి ఒక పాటగా ఏర్పడతాయి కాబట్టి. కానీ దానికి అభ్యాసం అనేది అవసరము ఉండదు. కానీ శాస్త్రీయ సంగీతానికి అభ్యాసం అనేది అవసరం ఉంటుంది. కాబట్టి దీనికి ఇక్కడ ఇద్దరి మధ్య భిన్నం అనేటి అంటే భేదం అనేది ఉంటుంది. అందుకేమన్నారు? लोकगीत अपनी लोच, ताजगी और लोकप्रियता में శాస్త్రీయ సంగీత్ సే భిన్న హై. లోకప్రియత అంటే ఫేమ్ అన్నట్టు. దీనికి చాలా డిఫరెన్స్ ఉన్నాయి వీటికి. ओके लोकगीत सीधे जनता के संगीत है. लोकगीत कैसे है? सीधे डायरेक्ट अभी जनता के संगीत है. घर, गांव और नगर की जनता के गीत है. किसके? घर में और गांव में, నగర్ అంటే పట్టణాల, జనతాకి వాటి ప్రజల యొక్క గీతాలు అన్నట్టు. ఇన్కే లియే సాధనాకి జరూరత్ నహీ. లోక్ అంటే జానపద గీతాలకు సాధన అనేది అవసరం లేదు. జరూరత్ అంటే అవసరం, నహీ అంటే లేదు, నహీ హోతీ హై. त्योहार और विशेष अवसरों पर सदा से ये गाए जाते आ रहे हैं. त्योहार ఫెస్టివల్లో కానీ విశేష అవసరం ఇంట్లో చిన్న చిన్న ఫంక్షన్లు ఏమైనా జరిగినప్పుడు సదా సే అవి చాలా కాలం నుండి ఇవి ఇలా పాట పాడబడుతూ ఉంటాయి. ఏంటి? లోకగీత అంటే జానపద గీతాలు. इनके రచయిత भी अधिकतर స్త్రీయా హీ హోతీ హై. వీటి లోకగీతాలను అంటే జానపద గీతాలను ఎవరు రచిస్తారు అంటే అధికతర్ ఎక్కువగా స్త్రీయా అంటే స్త్రీలే రచిస్తారు. ये ढोलक, झांझ, करताल, बांसुरी आदि की मदद से गाए जाते हैं. వీటి సహాయంతో జానపద గీతాలు పాడబడతాయి. ఇలా ढोलक అవసరం పడతాయి, झांझ, करताल, बांसुरी आदि की मदद से गाए जाते हैं. ఓకే ఈ లెసన్ సంబంధించిన కూడా తెలుగు ఎక్స్ప్లెనేషన్ నా ఛానల్లో ఉంది. ఒకసారి వెళ్ళి చూడండి, లైక్, షేర్ మరియు సబ్స్క్రైబ్ చేయండి. ఓకే నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. లోక్గీత్ గ్రామీణ జనతాగా మనోరంజక్ సాధన్ హే కైసే? లోక్గీత అంటే జానపద గీతాలు గ్రామీణ జనతగా గ్రామ ప్రజల యొక్క మనోరంజన్ ఎంటర్టైన్మెంట్కి ఒక సాధన లాంటివి ఎలా అని అడుగుతున్నారు. లోక్గీత్ గ్రామీణ జనతాగా మనోరంజక్ సాధన్ హే. क्योंकि ఎందుకంటే गाँव में शहरों की అపేక్ష మనోరంజన్ కే సాధనోं का अभाव है. అంటే సిటీలో ఉన్నంత లైఫ్ గ్రామంలో ఉండదు కాబట్టి దీనికి డిఫరెంట్ అనేది ఉంటుంది. खासकर प्राचीन समय में पर्दा प्रथा के कारण स्त्रियों का घर से बाहर मनोरंजन स्थलों में जाना ना होता था. खासकर ముఖ్యంగా ప్రాచీన సమయంలో పర్దా ప్రధాతి అంటే పర్దా ఉంటుంది. అంటే మహిళలు బయటికి వెళ్ళకూడదు అనే రూల్ అనేది ఉంటుంది. వాళ్ళు ఇంట్లోనే కూర్చుండి బయటికి వెళ్ళకుండా మనోరంజన్ స్థలమే జానా నా హోతా థా. వాళ్ళకు మనోరంజన్ అంటే ఎంటర్టైన్మెంట్ విషయాలను చూడడానికి బయటికి వెళ్ళే రూల్ అనేది వాళ్ళకి అప్పట్లో ఉండేది కాదు. బయటికి వెళ్ళేవారు కాదన్నట్టు ఎవరు? స్త్రీలు. अतः वे विभिन्न शुभ अवसरों पर जैसे त्योहारों पर नदियों में नहाते समय के, नहाने जाने वाले मार्गों के, विवाह के, मटकोड़, न्योनार के, संबंधियों के लिए प्रेम युक्त गाली के, जन्म आदि अवसरों पर स्त्रियां प्राचीन काल से ही गीत गाती रही है. ఇక్కడ ఏమంటుందంటే అప్పట్లో మహిళలకు బయటికి వెళ్ళే అధికారం అనేది ఉండేది కాదన్నట్టు. కాబట్టి వాళ్ళు ఏం చేస్తున్నారు? అలాంటి సమయంలో వీళ్ళు చిన్న చిన్న అవసరాల్లో కానీ, చిన్న చిన్న పండుగల్లో కానీ, నదులలో స్నానం చేయడానికి వెళ్ళేటప్పుడు కానీ, అక్కడ చిన్న చిన్న పనులు చేసుకున్నప్పుడు అంటే స్నానం చేయడం, బట్టలు ఉతకడం కానీ, ఇంకా వివాహ సమయంలో కానీ, ఇంకా మిగతా సంబంధించిన ప్రతి ఒక్క విషయాలలో చిన్న చిన్న వాటిలో స్త్రీలు తనకు తాను ఒక పాటను ఏర్పరచుకొని వాళ్ళు తను సొంతంగా పాడేవారు. కాబట్టి జానపద గీతాలకు ఎక్కువ స్త్రీలే ఎక్కువ రచించేవారు, వారే
పాడేవారు. కాబట్టి ఆ ప్రాధాన్యత స్త్రీలకే ఉండేది. ఓకే. జన్మ ఆది అవసరం జన్మదినాలలో ఆది ఇంకా మొదలగు విషయాలలో స్త్రీయా ప్రాచీన కాल से స్త్రీలు ప్రాచీన కాలం నుండి గీత్ గాతి రహీ వాళ్ళే పాడుతూ ఉండేవారు. నారియా దల్ బాంధ్‌కర్ గాతీ హే. నారియా మహిళలు దల్ బాంధ్‌కర్, దల్ అంటే గ్రూప్‌గా ఏర్పడి పాడతారు. సింగిల్‌గా వారు పాడరు. यह उनके मनोरंजन के लिए सबसे अच्छा और సుగమ్ సాధన హే. ఇది వాళ్ళ మనోరంజన్‌కి అంటే ఎంటర్‌టైన్‌మెంట్‌కి అది ఒక మంచి సాధనంగా వీళ్ళు అది ఉపయోగించుకునేవాళ్ళు. వాళ్ళు పాటలు ఏర్పరచుకొని పాడేవారు. బయటికి వెళ్ళేవారు కాదు కాబట్టి వాళ్ళు తనకు మనసును ఆహ్లాదపరిచే విధంగా తన పాటలు పాడుకుంటూ ఉండేవారు. ఇది వాళ్ళ గ్రామీణ జనతా కా మనోరంజన్ సాధన్ హై. ఓకే. ఏ లెసన్‌కి సంబంధించిందంటే లోక్‌గీత్ అన్నట్టు. ఓకే. नेक्स्ट क्वेश्चन చూద్దాం. लक्ष्मीबाई तात्या से क्यों नाराज थी? तात्या ने उन्हें क्या आश्वासन दिया? లక్ష్మీబాయి తాత్యాతో నారాజ్ థీ. ఎందుకు అంటే కోపంగా ఉంది తన మీద అని అడుగుతున్నారు. తాత్యానే ఉన్హే క్యా ఆశ్వాసన్ దియా, తను ఏం భరోసా ఇచ్చారు తాత్య లక్ష్మీబాయికి. ఇది ఏ లెసన్ నుంచి అంటే స్వరాజ్యకి లెసన్ నుంచి అడగబడింది. ఓకే. తాత్య లక్ష్మీబాయి కా సేనాపతి హే. తాత్య ఎవరు? లక్ష్మీబాయి యొక్క సేనాపతి అన్నట్టు. లేకిన్ ఓ సేనా కా ఖాల్ నహీ రఖతా. కానీ తను సేనాపతి అయి కూడా సేనాకు తను అంతగా చూసుకునేవాడు కాదు మంచిగా. ఇసిలియే లక్ష్మీబాయి తాత్య సే నారాజ్ థీ. కాబట్టి లక్ష్మీబాయి తాత్యతో పై చాలా కోపంగా ఉండేది. తాత్యానే ఉన్హే ఆశ్వాసన్ దియాకి, తనకు నమ్మకాన్ని విశ్వాసాన్ని కల్పించారు. ఏంటంటే ఆప్ జో కహెంగి వహీ కరుంగా. మీరేం చెప్తున్నారు ఇక నుంచి నేను అదే చేస్తాను అని చెప్తున్నారు. ఎవరు? తాత్య. ఎవరితో? లక్ష్మీబాయితో. జో యోజన బనాయే, మీరు ఏ అంటే ప్లాన్ వేస్తారో ఉసి పర్ చలుంగా, దానినే నేను ఫాలో అవుతాను అని విధంగా తాత్య లక్ష్మీబాయితో వేడుకుంటారు. తనపై ఉన్న కోపాన్ని దూరం చేసి నేను చేయండి, నేను మీతో యుద్ధంలో పాల్గొంటాను అని స్వరాజ్యకి పాఠంలో తాత్య లక్ష్మీబాయితో ఈ విధంగా చెప్తారు. అంటే తనకు నమ్మకం కల్పిస్తారు. ఏంటంటే ఇక నుంచి నేను యుద్ధంలో పాల్గొని నేను ఝాన్సీని రక్షించుతాను, మీతో పాటు కలిసి యుద్ధం చేస్తాను అని అంటారు. ఓకే. ఈ లెసన్ సంబంధించిన కూడా తెలుగు ఎక్స్‌ప్లనేషన్ ఆ ఛానల్‌లో ఉంది. ఒకసారి వెళ్ళి చూడండి. नेक्स्ट क्वेश्चन, मार्ग में हिमालय के अड़ने डरावनी लहरों के थपेड़े मारने नाविकों के सो जाने से क्या అభిప్రాయ హై? ఇక్కడ ఏమడుగుతున్నారు? మార్గం హిమాలయకే ఖడినే, మార్గంలో హిమాలయాలు నిలబడి ఉన్నాయంట. డరావని లహరోంకే థపేడే మానే, భయంకరమైన అలలు తపేడై దెబ్బలు తీస్తున్నాయంట. నావికోంకే సో జానే, నావికులు పడుకోవడానికి పడుకున్నారు అనే విషయంపై, ఈ అన్ని విషయాలపై మీ అభిప్రాయం ఏంటని అడుగుతున్నారు. అంటే ఇది ఏ లెసన్ నుంచి అడగబడింది, ఇది దీనికి సంబంధించిన ఆన్సర్ ఏంటో మనకు డీటెయిల్గా తెలియజేయమంటున్నారు. అయితే ఇది ఏ లెసన్ నుంచి అడగబడింది అంటే స్వరాజ్యకి నీవు నుండి. ఇప్పుడు ఇది జూహీ మరియు లక్ష్మీబాయి మధ్యలో వార్తాలాప్ జరుగుతుంది కదా, కన్వర్సేషన్. అప్పుడు ఈ విషయాలు వీరిద్దరి మధ్య జరుగుతూ ఉంటాయి. లక్ష్మీబాయి జూహీతో చెప్పిన విషయాలు అన్నట్టు ఇవి. आंसर చూడండి. లక్ష్మీబాయి స్వరాజ్య की प्राप्ति के लिए खूब कोशिश कर रही थी. లక్ష్మీబాయి స్వరాజ్య की प्राप्ति के लिए అంటే స్వరాజ్యాన్ని పొందడానికి खूब చాలా కోషిష్ ప్రయత్నం చేసింది. లేకిన్ ఉన్కో మార్గ్ పర్ బహుత్ కష్ట ఆ రహే थे. అంతా ప్రయత్నిస్తున్నా కూడా తన మార్గంలో చాలా కష్టాలు ఎదురయ్యాయి. ఉన్హే కష్టం కో ఝోల్కర్ ఆయి తో, ఆ కష్టాలను ఎదురించి తను వచ్చినప్పటికీ ఇదర్ సేనాపతి విలాసితామే డూబ్ హువే थे. అన్ని కష్టాలను ఎదిరించుకుంటూ తను వచ్చేసరికి సేనాపతి విలాసంలో డూబ్ గయతే, విలాసంలో మునిగిపోయి ఉన్నారంట. ఉన్కో స్వరాజ్య ప్రాప్తి హోనీకి ఆశ మిల్తీ థీ. ఎవరికి? లక్ష్మీబాయికి స్వరాజ్యం తనకు దొరుకుతుంది అని ఆశిస్తూ ఉండేది. దూర్ సే ఈ క్షణమే మార్గోమే హిమాలయ పహాడ్ అడ్ జాతా థా. తను అంత కష్టపడి ఎదురిస్తూ ఎవరిని? బ్రిటిష్ వారిని ఎదురించి తను పోట్లాడుతూ వస్తూ ఉంటుంది. కానీ మధ్యలోనే ఏమవుతుంది? దూసరే క్షణమే, రెండో క్షణంలోనే హిమాలయ పహాడ్ అడ్ జాతా, హిమాలయ అంటే పర్వతాల్లాగా వచ్చి కష్టాలు నిలబడే ఉండేటివి, అంటే కష్టాలు వచ్చేటివి. ఎలా అంటే ఈ సేనాపతిలాగా వీళ్ళు విలాసంతో మునిగిపోయి తనను ఒంటరిగా చేసేస్తారు కాబట్టి. లక్ష్మీబాయి హిమాలయ రూపీ కష్టుకో పార్ కర్తీ హే. లక్ష్మీబాయి ఏం చేస్తుంది? హిమాలయ లాంటి కష్టాలను కూడా తను ఎదురిస్తుంది.
तो महासागर भयानक लहरों से टकराते हुए ఇలాంటి హిమాలయ లాంటి కష్టాలను ఎదిరించి వెళ్ళిన మహాసాగరం వంటి భయంకరమైన అలలు తను ఎదురవుతూ ఉంటాయి. లక్ష్మీబాయి ఉన్ లహరోं को भी रोकती तो లక్ష్మి అలాంటి పెద్ద భయంకరమైన అలను ఆపినప్పటికీ కూడా యహ సేనాపతి తాత్య విలాసితా మే డూబ్‌కర్ సో రహా థా. అన్ని ఎదిరించి తను వచ్చేటప్పటికి ఇక్కడ ఏమవుతుంది, సేనాపతి అయిన తాత్య విలాసంలో మునిగిపోయి తను పడుకొని ఉన్నాడంట. జైసే కష్టం కే సమయ్ మే నావిక్ సో రహా హో, ఎలా అంటే కష్టాలు వచ్చినప్పుడు నావికుడు ఎలా విధంగా పడుకొని ఉంటాడో అలా విధంగా తాత్య విలాసితా మే డూబ్‌కర్ సో రహే థే. కష్ట సమయమే నావిక్ సోతాతో నావ్ డూబ్ జాతా హై, కష్టమైన సమయంలో నావికుడు పడుకుంటే ఏమవుతుంది, నావ్ డూబ్ జాతా హై, నావ అనేది మునిగిపోతుంది. లక్ష్మీబాయి కోయి ఇన్కో సంభాలనా పడతా హై, వీటన్నిటిని లక్ష్మీబాయి సంభాలతనే మొత్తం కంట్రోల్ చేయాల్సి వచ్చేది. ఓకే, క్వశ్చన్ స్వరాజ్యకి న్యూ లెసన్ నుంచి అడగబడింది. ఓకే ఓకే నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. लेखक ने ऐसा क्यों कहा होगा कि రాజమహేంద్రి కే ఆగే గోదావరి కి షాన్ షౌకత్ నిరాలి హే. ఇక్కడ ఏమడుగుతున్నారు, లేఖక్ అంటే రచయిత ఇలా ఎందుకు అన్నారు, ఎలా అన్నారు, రాజమహేంద్రికి ఆగే రాజమహేంద్రి ముందు గోదావరికి షాన్ షౌకత్ నిరాలి హే, రాజమహేంద్రి యొక్క గోదావరి యొక్క అందం అనేది చాలా అందంగా ఉంది అని ఇక్కడ వివరించారు. లేఖక్ నే కహా కి రాజమహేంద్రి కే ఆగే గోదావరికి షాన్ షౌకత్ నిరాలి హే. రచయిత చెప్పారు, ఎవరు, కాకా కాలేర్కర్. రాజమహేంద్రికి ఆగే మహేంద్రి ముందు అంటే దాని తర్వాత గోదావరి వస్తుంది కదా, రాజమహేంద్రిలో ఉంది కదా, దాని షాన్ షౌకత్ అది దాని ప్రవాహం అనేది చాలా అందంగా ఉంటుంది. క్యూంకి పుల్ పర్ సే గుజర్తే సమయ్, ఎందుకు అందంగా ఉంటుందంటే పుల్ పర్ సే బ్రిడ్జ్ పై నుండి గుజర్తే వెళ్తుండగా, లేఖక్ ఉసి ఉధేడ్ బూన్ మే థే కి దాయే దేఖే యా బాయే, అంటే బ్రిడ్జ్ పై నుంచి వెళ్తున్నప్పుడు తను ఏం చేస్తున్నారు, ఉదేడ్ బూన్మే అంటే తను అటు కొంచెం కలవరపడుతున్నారు, ఇటు చూడాలా అటు చూడాలి, దాయం చేసి లెఫ్ట్ చూడాలా రైట్ చూడాలా అని. అంటే బ్రిడ్జ్ పై నుంచి వెళ్ళినప్పుడు నది కనిపిస్తుంది కదా, ఇట్నేమే పుల్ ఆగయా, అంతలోనే పుల్ ఆగయా బ్రిడ్జ్ వచ్చేసింది, और గోదావరి నదికి తదిక విశాల్ పడ్ దిఖాయి పడా, కదా పుల్ ఆగయా అంటే బ్రిడ్జ్ రాగానే గోదావరి యొక్క విశాలమైన పట్ అనేది ఒడ్డు అనేది కనిపించింది. లేఖక్నే కయి మహానదియోं के విశాల ప్రవాహ దేఖే హే, ఈ లేఖక్ కాకా కలేర్కర్ చాలా నదుల యొక్క విశాలమైన ప్రవాహాలను చూశారు. లేఖక్ बेजवाड़ा में कृष्ण नदी का दर्शन करके इस प्रकार कहा है कि मुझे गर्व है. లేఖ రచయిత బెజవాడ యొక్క కృష్ణా నది యొక్క దర్శనం చేసుకున్న తర్వాత ఈ విధంగా చెప్పారు, ముజే గర్వ్, నాకు చాలా గర్వంగా ఉంది. लेकिन अब इस गोदावरी नदी को देखकर लेखक सोचने लगा कि ఈ గోదావరి ఇప్పుడు బెజవాడలో కృష్ణా నది ప్రవాహాన్ని చూశారు కదా, చాలా గర్వంగా ఫీల్ అయినని చెప్పారు. ఇప్పుడు నా గోదావరి నది యొక్క ప్రవాహాన్ని చూస్తూ తను ఆలోచనలో పడిపోయారు. సారే దృశ్యగా వర్ణన కైసే కియా జా సక్తా హే, ఈ దృశ్యాన్ని ఇప్పుడు ఎలా వర్ణించాలి అని తను ఆలోచనలో పడిపోయాను. అంటే కృష్ణా నది యొక్క ప్రవాహం ఇక్కడ గోదావరి నది ప్రవాహం చూసి తను చాలా ఆనందపడిపోయారు. ఏ విధంగా వీటిని నేను వివరణ ఇవ్వాలి అని. యా ఇత్నా సారా పానీ కహాసే ఆతా హోగా, ఈ నదులలో ఇంత నీరు ఎక్కడి నుంచి వస్తుందేమో, ఇస్లియే లేఖక్ని ఐసా కహా హోగా, ఈ విధంగా కృష్ణా నది ప్రవాహము గోదావరి నది ప్రవాహాన్ని చూసి తను ఈ విధంగా ఆలోచించి ఉంటారు, ఇంత నీరు ఎక్కడి నుంచి వస్తుంది అని తను ఆలోచనలో పడిపోయారని ఈ విధంగా చెప్పబడం జరిగింది. ఓకే నెక్స్ట్ క్వశ్చన్. हमारे जीवन में जल का क्या महत्व है, మన జీవితంలో జల్ కా నీటి యొక్క మహత్వం ఏంటని అడుగుతున్నారు. हमारे जीवन में जल का बड़ा महत्व है, మన లైఫ్లో నీరు అనేది చాలా మహత్వపూర్ణం, అది చాలా అవసరం అన్నట్టు. ఏంటి, నీరు. इसके कारण ही मानव का अस्तित्व है, నీరు లేనిది మన అస్తిత్వం అనేదే లేదు. यही नहीं सारे प्राणी इसके ఆధార్ పర్ హీ అప్నా జీవన్ యాపన్ కర్తే హీ, ఇది మనమే కాదు ఈ ప్రపంచంలో ప్రతి ఒక్క ప్రాణి ఈ నీటిపైన ఆధారపడి ఉన్నది అని చెప్తున్నారు. జల్ హమారే జీవన్ కా ఏక్ ముఖ్య ఆధార్ హే, జల్ అంటే నీరు అనేది మన జీవనం యొక్క ముఖ్యమైన ఆధారము. అత హమే ఇస్కా అచ్చా సదుపయోగ్ కర్నా చాహియే, కాబట్టి మనము ఈ నీటిని చాలా మంచిగా ఉపయోగించుకోవాలి అని ఇక్కడ చెప్పబడింది. ఓకే నెక్స్ట్ వీడియోలో మిగతా క్వశ్చన్ ఆన్సర్ గురించి మనం తెలుసుకుందాం. ఓకే లైక్ షేర్ మరియు సబ్స్క్రైబ్ చేయండి. నెక్స్ట్ వీడియోలో మిగతా క్వశ్చన్ ఆన్సర్ గురించి తెలుసుకుందాం. లైక్